సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కండరాలు బలంగా ఉండాలంటే తీసుకోవలసిన పండ్లను గురించి తెలుసుకుందాం. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కండరాలు కూడా పటిష్టంగా ఉంటాయి. పాలు, పండ్లు, తాజా కూరగాయలు తరచూ తీసుకుంటూ ఉంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అంది కండరాలు దృఢంగా పెరుగుతాయి. కండరాల ఆరోగ్యాన్ని పెంచే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరటిపండు. దీనిలో అత్యధికంగా పిండి పదార్థాలు, పొటాషియం, గ్లైకోజన్ నిల్వలు ఉంటాయి. ఇవి కండరాల తిమ్మిరిని పోగొడతాయి. వ్యాయామం చేసే ముందు తర్వాత కూడా అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. జామ. ఈ పండులో ప్రోటీన్లు, పీచు పదార్థం, సి విటమిన్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక జామపండు తినడం వల్ల కండరాల్లో శక్తి పెరుగుతుంది. మామిడి. మామిడి పండులో పిండి పదార్థాలతో పాటు ఏ, సి, కే విటమిన్లు ఉంటాయి. ఇవి కండరాల బలహీనతను నివారిస్తాయి. దానిమ్మ. ఈ పండులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దానిమ్మ పండు గింజలను తరచూ తినడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. కండరాల్లో వాపు, నొప్పి రాకుండా ఉంటాయి. బొప్పాయి. ఈ పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేసి కండరాల్లో పుళ్ళు రాకుండా చేస్తుంది. బొప్పాయిని తరచూ తినడం వల్ల శరీరానికి, కండరాలకు సత్తువు లభిస్తుంది. పుచ్చకాయ. ఇది శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. దీనిలో ఉండే సిట్రులైన్ అనే పదార్థం శరీర కండరాలకు రక్త ప్రసరణను పెంచి అవి బిగుసుకోకుండా చేస్తుంది. తరచూ పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల కండరాల్లో కదలికల సమస్యలు రాకుండా ఉంటాయి. సీతాఫలం. ఈ పండులో అత్యధికంగా పిండి పదార్థాలు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం సీతాఫలం తినడం వల్ల శరీరంలో గ్లైకోజన్ నిల్వలు పెరిగి కండరాలు పటిష్టంగా ఉంటాయి. ఈరోజు మనం కండరాలు పటిష్టంగా ఉండాలంటే తీసుకోవలసిన పండ్లను గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.